ఈ కథ ఉమా ఇంకా కిసన్ల కథ. వాళ్ళు చాలా పిసినిగొట్టులు. కిరాణా వస్తువులు కొనడానికి 2 కాసులు పోతాయి. ఈ రోజు నువ్వు ఖచ్చితంగా వంట చేసి తీరాల్సిందేనా? ఖర్చు అవుతుందే. అరే ఉమ్మా పిన్ని, ఈరోజు చిన్నాడికి పుట్టినరోజు, అందుకే ఇంట్లోనే లడ్డూలు చేశాం. ఇదిగోండి. ఏంటి విమలావతి, మేము తనని ఆశీర్వదించామని చెప్పు. ఖచ్చితంగా పిన్ని, చెప్పేస్తాను. ఇదిగోండి, ఈరోజు మనకి భోజనం దొరికింది. అద్భుతం, అద్భుతం, అద్భుతంగా ఉంది. ఎంతటి సువాసన! అరే, నేను ఎంత పని చేశాను! ఇంత రుచికరమైన లడ్డుని చాలా త్వరగా తినేశాను. ఇది నా ఆకలిని పోగొడుతుందనుకుంటే రెట్టింపు చేసిందే. అయినా ఖర్చు చేయకూడదు. మీ ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో మీ మూటలో ఉన్న ఆ డబ్బు గుర్తింపు మారిపోతుందేమో చూడండి. కాస్త అదుపు చేసుకోండి. సరే, ఆకలిని కావాలంటే అదుపు చేసుకుందాం. కానీ ఈ లడ్డు సువాసన, ఈ లడ్డు రుచి నాలుక మీద నుండి పోవడం లేదు. సరే, దీని గురించి మర్చిపోవడానికి నిద్రపోదాం. లడ్డు, నేను దాన్ని మర్చిపోలేకపోతున్నాను. నాకు కూడా. ఇదిగోండి డబ్బులు. ఇందులో లడ్డు చేయడానికి కావలసిన వస్తువులు రాశాను. వెళ్ళి తీసుకురండి. మంచిది, నా మనసులో ఉన్న మాటని నువ్వు కనిపెట్టేశావు. నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. వస్తాను. ఆహా, ఎంతటి సువాసనో! అరెరెరెరెరే, వాసన అదిరిపోయింది. అత్త, లడ్డూ చేస్తున్నావా? లడ్డూనా? అదేమీ లేదే. నువ్వేం మాట్లాడుతున్నావు? పక్కింటి వాళ్ళు ఏమన్నా చేసుంటారు. ముందు నువ్వు బయలుదేరు. ఉన్నదేమో 2, కానీ లడ్లు 3 ఉన్నాయి. ముందు మనం మనిషికో లడ్డు చొప్పున తినేద్దాం. ఓరి దేవుడా, చాలా రుచిగా ఉంది. అయ్యా బాబోయ్! ఇదెలా తీసుకుంటారు? కష్టపడి చేసింది నేను, దీన్ని మీరు తీసుకుంటారా? కానీ లడ్డూలు చేద్దామని చెప్పిన ఆలోచన ఎవరిది? కానీ డబ్బులు తీసిచ్చిందెవరు? అరే, ఎవరు డబ్బులిస్తే ఏంటి? తినబోయేది నేనే. లేదు నేను. లేదు నేనే. నేనే. అయితే సరే, దీన్ని సగం చేసేద్దాం. అలా అయితే సరే. లేదు లేదు లేదు, కాస్త అటువైపు. ఇందులో నీ భాగమే ఎక్కువగా ఉంది. అరే లేదు లేదు, చిన్నదిగానే ఉంది. ఇది సరిగ్గానే ఉంటుంది. లేదు, మీ వైపు కాస్త పెద్దదిగా ఉంది. ఇటువైపు. లేదు, ఇటువైపు. సగం సగం లడ్డు తినాలనే వాళ్ళ ఆలోచన పనిచేయలేదు. చివరికి ఎలా అయితేనే వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడకూడదని నిబంధన పెట్టుకున్నారు. అంతేకాదు, ఎవరి నోటమ్మట ముందు మాటొస్తుందో వాళ్ళు నిబంధన ఇంకా లడ్డూ తినడంలో ఓడిపోయినట్టు అర్థం. తను ఖచ్చితంగా ఉండలేదు, కాబట్టి ఈ నిబంధనలో నేనే గెలుస్తాను. ఎంతసేపు మాట్లాడకుండా నోరు మూసుకుని ఉంటారు? నేనేదైనా మాట్లాడితే ఆయన ఖచ్చితంగా మాట్లాడతారు. ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుంటూ అలాగే నిద్రపోయారు. లేచాను. నా నోటి నుండి ఒక్క మాట కూడా రాకూడదు. మళ్ళీ పడుకుందాం. అది సరే, నేను నిద్రపోతూనే ఉంటాను. నేను నిద్రలేగవను, ఆయనతో మాట్లాడను.
అరే ఏంటి తలుపులు మూసున్నాయి? అత్తయ్యా అత్తయ్యా ఉమా అత్తయ్యా తలుపు తెరవండి. ఎందుకు ఇలా తలుపు కొట్టేస్తున్నావు? ఎక్కడైనా బయటకెళ్ళి ఉంటారు. బయటికెక్కడికైనా వెళ్ళుంటే బయట వైపే గొల్లెం వేసి ఉంటుంది. లోపల నుంచి ఎవరూ ముయ్యరు. లోపల గడేస్తారా? ఇక్కడ ఏదైనా సమస్య జరుగుతోందా? మనల్లో ఒకళ్ళు కూడా 2 రోజులుగా అతన్ని చూడలేదు. మనం ఇప్పుడు తలుపుని బద్దలు కొట్టాలి, కొంచెం పొదుపు చేసి. అరే మన కిషన్ మావయ్య, ఉమా అత్తయ్య వాళ్ళకున్న పిసినారితనం వల్ల ఒక్క రొట్టెని కూడా 2గా విడతీయరు. తలుపులు విరిగిపోతే అప్పుడేం చేస్తారు? అరే ఆలోచించడానికి సమయం లేదు, తలుపుని బద్దలు కొట్టండి, కొంచెం పొదుపు చేసి. ఇప్పుడు ఉన్నది ఒక్క మార్గమే. అరే మీరిద్దరు ఇక్కడే ఉన్నారా? మావయ్య, అరే మావయ్య, ఆయ్, అత్తయ్య, అరే వీళ్ళిద్దరికి అసలు ఏమైంది? లేవట్లేదు, కొంచెం పొదుపు చేసి. అరే మనం అనుమానించినట్టు ఇక్కడ జరగట్లేదే. అరే మనం దేనికోసమైతే భయపడ్డామో అదే జరిగింది. కొంచెం పొదుపు చేసి. మా అత్తయ్య మావయ్య ఇప్పుడు లేరు. లేదు. ఇది ఎలా జరిగిందో తెలియట్లేదే. ఇప్పుడు మనం ఏం చేద్దాం? నిప్పు. అరే ఎవరైనా అత్తయ్యని మావయ్యని కాపాడండి. అరే ముందు నిన్ను నువ్వు కాపాడుకో. ఓరి భగవంతుడా. మంటలు మంచం దాకా వ్యాపించాయి. అరే త్వరగా లేచి ఇక్కడి నుంచి పరిగెత్తు. చివరికి నేనే గెలిచాను. కాపాడండి, కాపాడండి. అరే ఇది ఆత్మనా? మంటలు. అరే ఇక్కడ భూతం గీతం లాంటివి ఏమీ లేవు. మేమింకా ప్రాణాలతోనే ఉన్నాం. అరే అవును, వీళ్ళు నిజంగానే ప్రాణాలతోనే ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ముందు వెళ్ళి మంటలు ఆర్పండి. అరే మన లడ్డు. అరే ఇది కాలిపోతోందండి. లేదు. If you like this video, subscribe to our channel Murthy Media.